హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. నేను ఇంతకుముందుకు చాలా వీడియోస్ చేశాను. హౌస్ కన్స్ట్రక్షన్ కానీ, ప్రైస్ ఎంత పడుతుంది, తక్కువలో ఎలా కట్టించుకోవాలి, పెయింటింగ్ ఏ పెయింట్ వేస్తే బాగుంటుంది, రేకుల ఇంటికి ఏది బాగుంటుంది, ఇంటీరియర్కి కానీ ఎక్స్టీరియర్కి కానీ పెయింట్ వేరియేషన్స్ ఏవి బాగుంటాయి, ఇలా చాలా వీడియోస్ చేశాను. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈరోజు ఇంకో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. జస్ట్ 40 యాడ్స్లో ఒక హాల్, పెద్ద లాంగ్ హాల్ కావాలంటే దాంట్లో మీరు పార్టీషన్ 2 రూమ్స్ కింద చేంజ్ చేసుకోవచ్చు. సో ఎంత ప్రైస్ పడుతుంది కంప్లీట్గా, సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదేమో కింద ఇల్లు అండి, కిందనేమో స్లాబ్ వేసి కింద ఇల్లు ఉంది. ఇది కూడా 40 యాడ్సే, కాకపోతే ఇది స్పేస్ సరిపోవట్లేదని మళ్ళీ పైన ఒక పెద్ద హాల్ లాగా పెట్టుకోవడానికి, సో ఒక ప్రైవేట్ రూమ్ లాగా అనొచ్చు, హాల్ లాగా పెట్టుకోవడానికి, సో కట్టుకోవడానికి ఎంత ప్రైస్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా 2 రూమ్స్ అయ్యాయి. కాకపోతే పైన ఇలాగా మధ్యలో గోడ 2 రూమ్స్ వద్దు, అండ్ స్పేషియస్గా కనిపించాలి, అండ్ చాలా స్పేషియస్ ఉండాలి అన్న ఉద్దేశంతో కంప్లీట్ ఒకటే లాంగ్ రూమ్, ఒక హాల్ లాగా 40 యాడ్స్లో మొత్తం ఒకటే రూమ్ వేసి కడితే ఎంత ప్రైస్ అవుతుంది. ఇవి మెట్లు పాతవి, సో ఇవి కూడా అన్నీ కూడా ఇప్పుడు చేంజ్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది పైన ప్లేస్ అన్నమాట 40 యాడ్స్. సో మనకి ఇటుకలకి కానీ, ఇసుకకి కానీ, డస్ట్కి కానీ, ఇలా ప్రతి ఒక్కదానికి దేనికి ఎంత ప్రైస్ అయింది అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు చెప్తానన్నమాట. సో మీకు ఇంకా వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంటే ఇది స్లాబ్ అంటే చెత్తు అంటారు కదా, అది అంటే పిల్లర్స్ లేకుండా చెత్త పోస్తారు కదా, సో చెత్తు అన్నమాట, చెత్తు అంటాం మేము. మీరేమంటారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అందుకు మళ్ళీ పైన స్లాబ్ వేస్తే వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి రేకులు వేసుకుంటే బెటర్ అనేసి పైన ఒక లాంగ్ హాల్ రూమ్ అనేది రేకులు వేయాలి అన్న ఉద్దేశంతో కడుతున్నారు. సో చూస్తున్నారు కదా ఎంత లాంగ్ వచ్చిందో మనకి రూమ్ అనేది. మనకి కట్టేటప్పుడు కన్నా మనం కట్టిన తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక మనకి ఆ స్పేస్ అనేది ఎంత పెద్దగా ఉంది అనేది డిఫరెన్స్ తెలుస్తుందండి. మనకి కట్టేటప్పుడు అంత అర్థం అవ్వదు, మొత్తం కంప్లీట్గా కట్టిన తర్వాత అర్థమవుతుంది. సో మనకి ఇది జస్ట్ రేకుల రూమే కాబట్టి మనకి పిల్లర్స్ వేయాలి, బేస్మెంట్ వేయాలి, ఇవేవి లేవు మనకి ఖర్చు. ఎందుకంటే కింద అయితే మనం బేస్మెంట్ వేసుకోవాలి, పైన కాబట్టి బేస్మెంట్ కూడా ఏం లేదు. డైరెక్ట్గా మనము ఇటుకలు పెట్టి రూమ్ అనేది స్టార్ట్ చేయటమే. సో ఇలా కట్టేశారు చూడండి. హాఫ్ అనేది మనకి సగం వరకు ఇలా ఇటుకలతో కట్టేయడం జరిగింది, అండ్ చోకౌట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇదే కంప్లీట్ రూమ్ అన్నమాట. సో మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తే ఇతనే మా బ్రదర్ యూసఫ్. సో తినే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు. సో మీ వీడియో తీసి సో సబ్స్క్రైబర్స్కి చూపించక్క, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అంటే ఈ వీడియో నేను తీయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, సో మెయిన్ డోర్ పక్కన ఒక విండో, అండ్ ఇంకో సైడ్ ఇంకొక పెద్ద విండో అన్నమాట. సో కంప్లీట్గా ఈ రూమ్ ఈ 40 యాడ్స్లో ఈ రూమ్ అనేది మనకి సిమెంట్ ఇటుకలు వచ్చేసి మనకి 750 ఇటుకలు అనేవి మనకి పడ్డాయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి చోకౌట్ ప్రైస్, ఈ ఎంట్రన్స్ డోర్కి చోకౌట్ ఉంటుంది కదా, ఈ చోకౌట్ ప్రైస్ వచ్చేసి మనకి 1500 రూపీస్ పడింది అన్నమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ ఒక విండో, సో బెడ్రూమ్కి అక్కడ ఒక విండో అండ్ డోర్ పక్కన ఒక విండో అన్నమాట. బెడ్రూమ్ అంటున్నాను, హాల్ ఈ రూమ్కి. సో ఇలాగా కన్స్ట్రక్షన్ అన్నమాట. అండ్ రేకుల విషయానికి వస్తే, సో రేకులకు వచ్చేసి మనకి ప్రైస్ ఎంత పడిందంటే సో 20,000 పడిందండి. రేకులకి పైపులు కానీ, మనకి ఈ పైపు రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్కి అలాగే రేకులకి కంప్లీట్గా మనకి 20,000 రూపీస్ పడింది. సో మేము తీసుకున్నప్పుడైతే మాకు 3 years బ్యాక్ 15,000 అలా పడింది. ఇప్పుడు కొద్దిగా ప్రైస్ పెరిగాయి కాబట్టి 20,000లో మనకి ఈ రేకులు అలాగే రాడ్స్, రేకులకి సపోర్ట్గా మనకి రాడ్స్ అనేవి వచ్చాయన్నమాట 20,000లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో చూడండి
చూడండి, సిమెంట్ వచ్చేసి 20 బస్తాలు పడిందండి. సిమెంట్ 20 బస్తాలు. అండ్ మనకి బ్రాండ్ని బట్టి ఒక 20 రూపీస్ అటు ఇటు ఉంటుంది. కొన్ని 220 ఉంటాయి, 230 ఉంటాయి, 280 ఉంటాయి, 250 ఉంటాయి. సో మనకి సిమెంట్ 20 బస్తాలు పడింది. అండ్ ఇసుక వచ్చేసి 6 టన్నులు పడిందండి. సన్న ఇసుక ఉంటుంది కదా, ఇసుక వచ్చేసి 6 టన్నులు పడింది. ఒక టన్ను వచ్చేసి మనకి 2600 రూపీస్. సో 2600 × 6 ఎంత అవుతుందో అంత ప్రైస్ అయింది. అండ్ డస్ట్, మనము ఫస్ట్ ఇటుకలకి గోడలు కట్టడం కోసం డస్ట్ అనేది తీసుకోవడం జరిగింది కదా, ఈ డస్ట్ వచ్చేసి టన్ను వచ్చేసి 350 రూపీస్. సో డస్ట్ కూడా మనకి 6 టన్నులు పడింది. 350 × 6 ఎంత ప్రైస్ అవుతుందో అంత ప్రైస్ అనేది మనకి డస్ట్కు కూడా పట్టిందన్నమాట. అండ్ ఇక్కడ స్టెప్స్కి సపోర్ట్ ఏమీ లేదు కదా, సో అందుకే ఇది కూడా ఇప్పుడే కంప్లీట్ చేసేయాలి అనేసి తను ఎర్రిటికలు అండ్ పైన ఇట్లా మనకి కాంపౌండ్ వాళ్ళగా కట్టుకుంటాం కదా, రైలింగ్ అంటారు కదా, దానికి ఈ స్టెప్స్ పైన రైలింగ్కి వీటన్నిటికీ ఎర్రిటికలు ఒక ఎర్రిటికలు అనేవి మనకి పడ్డాయండి. సో ఎర్రిటికలు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 1000 ఇటుకలు పడ్డాయండి, సరిపోయినాయి. 1000 ఇటుకలు అనేవి మనకి ఎర్రిటికలు కూడా పడ్డాయి. సో ఈ ఎర్రిటికలు ఒక్కదాని ప్రైస్ వచ్చేసి 9 రూపీస్ పడింది. సో ఎర్రిటికల ప్రైస్ అనేది మనకి 9 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ కనెక్షన్ అండి, మనకి పవర్కి సో పైప్స్, ఈ కనెక్షన్, బోర్డ్స్ అండ్ వాళ్ళ ఛార్జెస్, సో కరెంట్ కనెక్షన్ వాళ్ళకి ఛార్జెస్ అన్నీ కలిపి సో 20,000 అయ్యాయండి. ఎందుకు అంటే మనం బయట నుంచి పాతకాలంలో గోడలు బయట నుంచి పెడతారు కదా, అలా పెడితేనేమో తక్కువ ప్రైస్, కాకపోతే మనకి ఇవి గోడల లోపల నుంచి పెడతారు కాబట్టి పైప్ కనెక్షన్స్ అనేవి సో బోర్డ్స్కి ఇవన్నిటికీ కూడా మొత్తం ఒక 20,000 పడింది. అది కూడా తక్కువలోనే. సో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయడం వల్ల తక్కువలో ఈ బోర్డ్స్ కూడా తక్కువ ప్రైస్లో అయిపోయింది. సో ఎక్కువ కూడా ఏం పెట్టించుకోలేదు బోర్డ్స్, అందుకే ప్రైస్ కూడా తక్కువ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూలీల కాస్ట్ అండి. సో కూలీల కాస్ట్ అవన్నీ కూడా మాకు ఒక 25 to 30K వరకు అయ్యాయి. సో ఎందుకు అంటే కొంచెం వర్క్ అయిపోయిన తర్వాత మాకు కొద్దిగా ఇసుక కానీ డస్ట్ కానీ అవి మిగిలితే మళ్ళీ ఒకరోజు 2 days అవన్నీ ప్యాక్ చేయించడం అలా కూడా చేయించడం జరిగింది. సో వాటికి కూడా కూలీలు ఇవ్వాలి కదా, అందుకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్ అన్నమాట. ఈ డోర్ వచ్చేసి 2000 రూపీస్ పడిందండి. సో చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఫైబర్ డోర్ తీసుకోమని నేను సజెస్ట్ చేశాను. ఎందుకు అంటే వర్షం వాటర్ అనేవి డైరెక్ట్ డోర్ మీదనే పడతాయి. కాకపోతే తనేంటంటే తనకి డోర్ బాగా నచ్చింది, ఇంకా తన ఇష్టం కదా అనేసి నేను కూడా ఇంకా ఏమనలేదు. కాకపోతే ఇది కూడా బాగుంది, లుక్ వైజ్ కానీ అంతా కూడా సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రిల్స్. సో ఈ 2 windows ఈ గ్రిల్స్ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ పడిందండి. సో ఫిక్స్ చేయడం అంతా వాళ్ళే వచ్చి చేస్తారు. గ్రిల్స్ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ పడింది. ఇంకా కొన్ని చిన్నవి మనీ అనేవి పడ్డాయి. ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు మనకి గోవా కర్రలు అవన్నీ అంటారు కదా, దారాలు అవన్నీ, వాటికి కొద్దిగా ఒక 1000 రూపీస్ వరకు అయ్యింది. కాకపోతే ఇంకా వాటిని మేమంతా కన్సిడరేషన్లోకి తీసుకోలేదు అమౌంట్ అనేది. అండ్ నెక్స్ట్ పెయింట్ అండి. సో పెయింట్ వచ్చేసి ఇలా రేకులకి మొత్తం పైన ఈ రూమ్కి మొత్తం రేకులకి పెయింట్కి కాస్ట్ వచ్చేసి ఒక 4000 రూపీస్ అలా పడింది. ఎందుకంటే ఫస్ట్ ఒక లేయర్ అనేది వేసిన తర్వాత, ఫస్ట్ కోట్ వేసిన తర్వాత సెకండ్ కోట్లో మళ్ళీ కలర్స్ మిక్స్ చేసి సెకండ్ కోట్ వేయడం జరిగింది. సో 20 లీటర్స్ డబ్బాలు తీసుకురావడం జరిగింది. సో ఫైనల్గా ఇలా కలర్స్ అనేవి వేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇలా 3 కలర్స్ డిఫరెంట్గా ఉండడానికి ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ బాగుంటుందని ఇలా చేసాము. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ వేద్దామని అనుకున్నాము, కాకపోతే టైల్స్ వద్దు మళ్ళీ అనేసి ఇలా ఫ్లోరింగ్ చేయించాము. మనం కావాలి అనుకుంటే కింద రెడ్ ఆక్సైడ్ కూడా వేసుకోవచ్చు. సో రెడ్ ఆక్సైడ్ వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా తక్కువ ప్రైస్లో కంప్లీట్గా ఇట్లా ఒక రూమ్ అనేది 40 yardsలో కట్టడం జరిగింది. మీరు కావాలి అనుకుంటే ఇందులోనే కిచెన్ బండ కూడా వేసుకొని మీరు పార్టీషన్ లాగా చేసుకోవచ్చు. 2 rooms కింద కూడా చేసుకోవచ్చు. మీకు ఎక్కువ కాస్ట్ కూడా ఏం అవ్వదు. సో ఇలా సింపుల్గా తక్కువ ప్రైస్లో మీరు ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు.
సో ఇది ఒక ఫ్యామిలీ 4 మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు. ఇందులో ఒక కిచెన్ బండ అవి వేసుకొని సెట్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా అన్నమాట. అండ్ స్టెప్స్కి మేము ఇంకా ఈ అల్యూమినియం రాడ్స్ ఇవి స్టైల్గా వస్తాయి కదా, సో అవి అనేది ఆర్డర్ చేసాము. దాని ప్రైస్ వచ్చేసి 7,000, కానీ అవి ఇంకా రాలేదు, అందుకే మీకు చూపించడం లేదు. సో మొత్తం ఈ ఇల్లు కాస్ట్ వచ్చేసి 1,50,000లో కంప్లీట్ అయిపోయింది. అది కూడా 10 days. సో 10 days కన్నా తక్కువ అయింది. వాటర్ కొట్టడం కోసం మధ్యలో 3 రోజులు ఆగాము. 7 daysలోనే కంప్లీట్ అయిపోయింది ఇల్లు. సో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.